హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకో ఏమో తెలీదు కానీ టైం అయితే కుదరలేదు. పండగ రోజు వినాయక చవితి రోజు వ్లాగ్ అండి ఇదైతే. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత తలస్నానాలు చేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా వారైతే బయటికెళ్ళి కావాల్సిన పత్రులు ఆకులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చారు. అంతలోపే వినాయకుడిని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాము. అంతలోపు అయితే ముందు అయితే అన్నీ కావాల్సినవన్నీ సర్దుకొని పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉండదు అని అయితే సెట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇంకా తెచ్చిన ఆకులన్నీ సెట్ చేస్తున్నారు. అంతలోపు అయితే నేను ఇక్కడ ఉండ్రాలు అయితే చేస్తున్నాను. ఉండ్రాలు అయితే నా స్టైల్లో నేను ఇలా చేస్తానండి. బియ్యపిండి, పాలు, పల్లీల పౌడరు, షుగర్ పౌడరు ఇవన్నీ వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మంచిగా పిండి ముద్దలు చేసి పక్కన పెడతాను. వీటిని అయితే ఆవిరిగా ఉడికించుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా మా పాప అయితే కొంచెం వెజిటేబుల్స్ కట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. అంతకుముందే మాకు చుట్టూ వచ్చిందని చెప్పాను కదా, అందుకోసం అయితే ఇంకా ఆ రోజు శుక్రవారం అయిపోయింది. ఫోటోలు అయితే కదిలించాలని అనిపించలేదు. అందుకోసమని ఇంకా పండగ రోజు అంతా క్లీన్ చేసి మళ్ళీ అలంకరణ అయితే చేస్తున్నారు మా వారు. అంతలోపైతే ఇంకా నేను కావాల్సిన వంటకాలన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ వండేదైతే 9 రకాల కూరగాయలతో చేసే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇందులో ఓనగాయను బచ్చలాకు అయితే కంపల్సరీ. ఇంకా మిగతా కూరగాయలు అంటారా, వంకాయ, టమాటో, దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఈ ఊనగాయ, బచ్చల కూర, ఇంకొక ఏదో ఒక వెజిటబుల్ అయితే యాడ్ చేశాను నేను. అవన్నీ కలిపి ఇంకా ఏమీ లేదు, నార్మల్గా కొంచెం పోపు వేసుకొని చేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడం కదా ఎలాగో. ఇంకా మండపానికి అయితే వచ్చేసాం. మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే ఇలా ఉంటుందేమో. ఉన్న వాటిలో సంతృప్తిగా బ్రతకడానికి ట్రై చేస్తాం కదా. ఇక్కడైతే మండపం రెడీ చేస్తున్నారు మా వారు. ఇవైతే థమ్సప్ పెట్టెలు. మాకు షాప్ ఉన్నప్పుడు మా సార్ వాళ్ళ నాన్న వాళ్ళకి ఒకప్పుడు కిరాణా షాప్ ఉండే, అప్పుడు యూజ్ చేసిన పెట్టెలే. వాటిని ఇలా యూజ్ చేయొచ్చని థాట్ అయితే మా వారికి ఎప్పటి నుండో ఉంది. సో అలా యూజ్ చేశాడు. ఇంకా మండపం అయితే స్టార్ట్ చేసాము. మండపం వేసి దానికి మామిడి ఆకులు పెట్టి ఇంకా పత్రులన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. అంతలోపు నా వంటలన్నీ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఏమేమి చేశాను అనేది మీకు షేర్ చేస్తాను. లాస్ట్లో చూడండి, టిల్ ద ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ మధ్య వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. సారీ ఫర్ ద డిలే. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా నేను ఇప్పటి నుండి వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకో ఏమో అండి, అస్సలు టైమే కుదరట్లేదు. చాలా వరకు ట్రై చేస్తున్నాం కానీ నాకు అస్సలు కుదరట్లేదు. సో మండపం కంప్లీట్ అయ్యేలోపు నేను ఇంకా వంటకాలన్నీ కంప్లీట్ చేశాను కదా. ఏమేమి చేశాను అనేది ఇందులోనే షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇదైతే దద్దోజనాన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను నేను. దద్దోజనం అంటే పెరుగుతో చేస్తారు కదండి, ఆ ఐటమే. నాకున్నంతలో సంతృప్తిగా పెట్టుకోవడానికి ట్రై చేశాను. పోనీలే, ఇంకా ఎవరైనా అందరికీ వినాయకుని పండుగ అయితే ఉండదు కదా. సో అందరూ వంటకాలు చేస్తారు కానీ కొంతమంది వెయిట్ చేస్తారు కదా, ఎందుకో తెలీదు. వినాయక చవితి రోజు అన్ని వంటకాలు చాలా బాగా కుదురుతాయి. ఇదైతే పచ్చి పులుసు, చారు, ఇంకా ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే 9 రకాల కూరగాయలు వేసి వండే కర్రీ ఉంటారు కదా, అది. ఇక్కడేమో బెల్లన్నం, పెరుగు, సేమియా, వైట్ రైస్, అక్కడేమో ఉండ్రాళ్ళు. ఇంకా అన్నీ చేసి పెట్టేశాను. ఇంకొక ఐటెం ఏదో మిస్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడైతే టమాటో వంకాయ కర్రీ కూడా స్పెషల్గా చేశాను. సో ఇలా వంటలు అయితే కంప్లీట్ చేశాను. అంతలోపు పూజ కాడ కూడా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అంతలోపు మనం వెళ్ళి రెడీ అయ్యి రావాలి. మ్యాక్సిమం కొంచెమైనా రెడీ అవ్వాలి కదా. సో ఇంకా వీళ్ళు ఇది కంప్లీట్ చేసేలోపు మనం రెడీ అయ్యి వద్దామన్న ఆలోచన ఉండే. కాకపోతే పూతగంధం, ఇంకా వెంకయ్య అడుగులు అని ఇలా ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి కొంచెం ఇంకొక 10-15 మినిట్స్ అవుతుంది. ఇంకా వినాయకుని కూర్చోబెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేయడానికి ఉండదు కదా, చీకటి అయితే ముట్టుకోవద్దు అన్న ఉద్దేశంతో. సో
ఫస్ట్ టైం ఇంకా మళ్ళీ ఇల్లంతా చిమ్ముకుంటూ వచ్చాము. ఎందుకంటే మనం ఈ హడావిడిలో పడి ఎక్కడ పడితే అక్కడ ఆకులు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా, అందుకోసమని ఇంకా నేను ఇల్లు అయితే మళ్ళీ ఊడ్చుకుంటూ వచ్చాను. ఇల్లు ఊడ్చుకొని వచ్చి పూతగంధం అంటాం కదా, అదే పసుపు పిండితో రౌండ్గా రాసి 5 బొట్లు అయితే పెడతాము. 5 బొట్లు పెట్టేసి వస్తాం కదా అలా. అండ్ మళ్ళా మా సార్ చేసే పని మెకానిక్ కాబట్టి తను తెచ్చిన పానర్లు, నా పెన్నులు, మా పిల్లల బుక్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని అక్కడ పెట్టేసి ఇంకా కంకణాలు కూడా కట్టాలి. కంకణాలు కూడా కట్టేసాను నేను, ఇందులోనే షేర్ చేశాను అనుకుంటా. అన్నీ రెడీ చేసుకున్నాము, ఎందుకంటే ప్రతి ఒక్కటి మిస్ అవ్వద్దు. ఎందుకంటే ముందు పూజల గణేశుడికి ప్రతి ఒక్కటి మొక్కి నిదానంగా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. అలాగే అందరం కలిసి చేసుకున్నాము. నాకు మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, ఇదే కంకణాలు కడుతున్నాం. ఎందుకంటే బండికి, సైకిల్కి, ఇంకా పానర్లకి, మిషన్కి ఇవన్నిటికి కట్టాలన్నట్టు అన్నీ అయితే కడుతున్నాం. కట్టేసి పక్కన పెట్టేసి ఇక్కడ నేను నా పాప ఇద్దరం కలిసి పూతగంధం అయితే వేసేసాం. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత అందులోపై కొబ్బరికాయలు కడిగి బొట్లు పెట్టేసుకొని ఇలా కొన్ని పనుల్ని మర్చిపోకుండా ఒక్కొక్కటి గుర్తు చేసుకొని తెలిసినంత వరకు ప్రశాంతంగా పూజ చేసుకుంటే, ఇంత చేయాలి అంత చేయాలని ఏ దేవుడు ఎవరికి నిబంధనలు ఏం పెట్టారండి. నీకున్నంతలో తృప్తిగా చేస్తే అది చాలా ఇంపార్టెంట్ అనేది. నా భక్తితో కొంచెం చేసినా చేయొచ్చు కదా. 10 రోజు మొత్తం ఉపవాసం ఉండి తిండి మీద ఆలోచన పెడితే ఎంత గలీజ్గా ఉంటుందో, నువ్వు ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండి దేవుని ధ్యానిస్తూ ఎలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉండడం అంతే ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. అంటే నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అందరూ నాలా ఆలోచించాలని అయితే లేదు కదా. సో నేను ఇలా చేశాను అనేది మీతో షేర్ చేశాను. మా పండుగ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఎండ్ అయిన వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా అదేంటి పూజా సామాగ్రి, బుక్క, గులాలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, ఇంకా కర్పూరం, మంగళహారతి ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో అన్నీ గుర్తు చేస్తూ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను. ఇంకా ఫ్రూట్స్, కంకులు, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, పత్రులు, ఆకులు అంటాం కదా, ఇన్ని రకాల ఆకులు 21 టైప్స్ మనకు దొరికినన్ని పూజకు సంబంధించిన ఆకులన్నీ తీసుకొచ్చి మా వారు సెట్ చేశారు. అంతకుముందే ఇలా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇలా అన్నీ సమకూర్చుకొని మాకున్నంతలో మేము హ్యాపీగా చేసుకున్నాం అనేది అయితే అంటే అదైతే ఒక హ్యాపీనెస్. సో ఇలా జరిగిందండి పూజ. ఎలా జరిగిందనేది మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ని సమకూర్చుకున్నాం కానీ పూజ ప్రశాంతంగా చేసామా లేదా అనేది మీరు వ్లాగ్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్లో ఏమన్నా క్లిప్స్ మిస్ అయినా కానీ ఏం చేయలేం కదా, ఇలా అవుతుంది అన్నట్టు. పూజ అయితే ఎలా చేశారని అనుకుంటున్నారా? అయితే పూజ విధానం అయితే యూట్యూబ్లో కొడితే చాలామంది అయ్యవార్లు అప్లోడ్ చేసి ఉన్నారు. వాళ్ళు చేసిన విధానాన్ని మళ్ళీ మేము ఫాలో అయ్యాము. వాళ్ళు ఎలా చెప్తే, వాళ్ళు వీడియోలో ఎలా చెప్తే మేము అలా చేసాము. సంతృప్తిగా చేసుకొని ఇది దేవుడిని మంచిగా వేడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కొంచెం ప్రసాదం అయితే చేసేసి ఇంకా వినాయకుడిని కదిలించే టాస్క్ అయితే ఉంటుంది కదా. పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే కనబడుతుంది. ఎందుకంటే చూడండి ఎంత ఓపికగా కూర్చున్నారో పాపం. ఏం అల్లరి చేయలేదు, ఏమీ విసిగించలేదు ఆ రోజు. సో ఇలా పళ్ళు అయితే పెడతాము. ఫస్ట్ ముందు రోజు కూడా పెడతాము, ఇప్పుడు కూడా పెడతాము. ఈ రోజు అయితే కొంచెం స్వీట్ కూడా పెట్టేసాము. సో ఇలా అయితే
జరిగింది. ఈ తర్వాత ఇంకా వినాయకుడిని మాకందరికీ నెత్తి మీద ఒక 3 టైమ్స్ ఎత్తుకొని మేము ఇంకా అక్కడున్న ఫ్రూట్స్ పత్రాలు అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఇంకా వినాయకుడిని జరిపిన తర్వాత అన్ని ఫ్రూట్స్ని తీసాను. నేను కొన్ని, మా వారు కొన్ని తీసి ఇంకా అక్కడున్న తాంబూలం అవన్నీ తీసేసాము. తీసి ఇంకొక్కొక్కరిగా మా వారైతే నెత్తిన ఇలా ఎత్తుకోవడం అంటే మీ అందరికీ అర్థమవుతుంది కదా, అలానే ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇంకా మండపంలో పెట్టేశాను. అవన్నీ చిన్న చిన్న క్లిప్గా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. అదే రోజు అప్లోడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఫ్రూట్స్ అన్నీ తీసేసాము. ఇలా అన్నట్టు పెట్టేటప్పుడు ఎంత నెమ్మదిగా పెడతామో తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీయాలి. ఇలా తీసేసిన తర్వాత మేము ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫ్రూట్స్ మనకు కావాల్సిన వాళ్ళకి కొన్ని కొన్నిగా ఇవ్వచ్చు. లేదు అంటే ఇంకా మన పిల్లలతో పాటు మనం కూడా తినొచ్చు. అలా ఉంటుందండి ప్రాసెస్ అయితే. ఇంకా నేనైతే నాకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను. ఇక మిగతా అయితే మేమే తినేసినాం. ఇలా జరిగిందండి పండగ అయితే మాది. తీసుకెళ్ళి ఇంకా గణేషుని మండపంలో పెట్టేసి ఇంకా మా పిల్లలు కూడా 9 days ప్రతిరోజు పూజకు అయితే వెళ్ళారు. ఏదో ఒక్క రోజేమో స్కిప్ కొట్టారేమో. ఇక్కడున్న దీపాన్ని ఆ రోజు డే మొత్తం కాపాడుకోవాలి. కానీ అదేంటో ఫస్ట్ డే అంత భయం ఉంటుంది కానీ సెకండ్ డే అంత భయమేమి ఉండదు. అది ప్రశాంతంగా వెలుగుతూనే ఉంటుంది. కానీ మనమే ఎక్కువ టెన్షన్ పడతామేమో అనేది నా ఒపీనియన్. ఇక్కడైతే పళ్ళు పెట్టాం కదా, ఎత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే వినాయకుడిని నెత్తి మీద ఎత్తుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని నేనైతే ఈ పళ్ళు తీసుకొని పక్కన పెడుతున్నాను. ఎందుకంటే వినాయకుడిని ఎత్తుకున్న తర్వాతే కదా మనం పళ్ళు తినేది, అందుకోసమని అలా పెట్టేస్తున్నాను. అలా జరిగిందండి పండగ. అందరూ వినాయకుడి ఆశీస్సులతో మేము అందరం ప్రశాంతంగా బ్రతకాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా అనేది నేనైతే వేడుకున్నాను. నేను నా సబ్స్క్రైబర్స్ చల్లగా ఉండేటట్టు దీవించు స్వామి. ఎప్పుడైనా మేలు కోరే వాళ్ళని, మన మేలు కోరుకునే వాళ్ళని, మనం బాగుండాలనుకునే వాళ్ళని అస్సలు మరవద్దు అనేది నా ఒపీనియన్. కష్టమైతే చేస్తున్నాం, ఫలితం అంతా ఇంకా దేవుడికి వదిలేద్దాం అనేది నా ఒపీనియన్. కష్టానికి ఫలితం అయితే ఇస్తాడని ఆశించడం తప్ప చేసేది ఏమీ లేదు కదా. సో ఇలా జరిగిందండి పండగ అయితే. అక్కడ కొంచెం వాటర్ పడి ఉండే, అందుకోసమని ఇంకా పిల్లలకి ఎత్తేటప్పుడు ఇబ్బంది అవ్వద్దు అని ఇంకా మా సార్ అయితే క్లీన్ చేస్తున్నారు. అక్కడ కొంచెం ఆయిల్ కూడా పడింది. సో రెండు మిక్స్ అయ్యేసరికి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్టు ఇంకా తుడిచేసి ఇంకా పిల్లల్ని ఇలా అయిపోయిన తర్వాత వినాయకుడిని తీసుకొని మండపానికి తీసుకెళ్ళాము. అవన్నీ షార్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.